ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు తన దేశం యొక్క వివిధ రంగాల్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లను మరియు అన్ని రంగాల్లో ఉన్నటువంటి డిప్లొమాట్లను ఒక 30 నుంచి 40 మంది బృందాన్ని తీసుకొని భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా భారతదేశంతో రష్యా అనేది పలు రంగాల్లో ఒప్పందాలు అనేది చేసుకుంది. మొదట మన భారతదేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రష్యా డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులతో చర్చల్లో పాల్గొనడం జరిగింది. మొత్తం ఈ సమ్మిట్ లో ఏ డీల్స్ అనేటివి ఫైనలైజ్ అయ్యాయి అనేసి గుప్తంగా ఉంచబడింది. కేవలం కొన్ని రంగాల్లో జరిగినటువంటి ఒప్పందాల గురించి మాత్రమే బయటికి వార్తలు వస్తున్నాయి. ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి వార్తలు, దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు అనేటివి బయటికి ఇంకా రాలేదు. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, రష్యాతోటి మనం డిఫెన్స్ రంగంలో ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే వెంటనే అక్కడ అమెరికా అనేది కార్డ్సా చట్టం అనేది ఉపయోగించి మన మీద శాంక్షన్లు విధించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ యొక్క ఎగుమతులకు సంబంధించి అమెరికా అనేది 50% టారిఫ్లు విధించడం జరిగింది. ఈ టారిఫ్లు అనేటివి కూడా ఈక్వల్ గా శాంక్షన్లతో సమానమే. అది 50% అయితే ఏముంది, 500% అయితే ఏముంది. టారిఫ్ అన్నా శాంక్షన్లు అన్నా ఒకే రకంగా చూడాలి, ఒకే కోణంలో చూడాలి మనము. సో రష్యా అనేది ఇంత పెద్ద బృందాన్ని తీసుకొని భారతదేశం వచ్చి నిశ్శబ్దంగా ఒప్పందాలు జరుపుకొని వెళ్ళిపోతూ ఉంటే పశ్చిమం వైపు ఉన్నటువంటి దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? 100% చూస్తూ ఊరుకో. ఎప్పుడైతే ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు భారతదేశం వచ్చి ఒప్పందాలు చేసుకొని వెళ్ళిపోయారో వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అనేది తన బియ్యాన్ని తీసుకొచ్చి మన అమెరికాలో తక్కువ ధరలకు అమ్ముకొని విపరీతంగా సంపాదిస్తోంది, అంటే డంపింగ్ చేస్తోంది అని చెప్పేసి ఆయన ఆరోపించాడనమాట. దీనిపై భవిష్యత్తులో కూడా టారిఫ్లు పెంచాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు సమాచారం ఉంది. 2025 ఆగస్టులో మన భారతదేశ ఎగుమతుల మీద 50% టారిఫ్ అనేది ట్రంప్ ఆల్రెడీ విధించాడు. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి బియ్యంపై కూడా టారిఫ్ అనేది వర్తిస్తుంది అనమాట. అంటే ఈ బియ్యం కూడా అందులో ఉంది. ఈ 50% టారిఫ్ అనేది విధించక ముందు భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే బియ్యం మీద కేవలం 10% టారిఫ్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి 50% టారిఫ్లు కాకుండా ఇంకో 25% అదనంగా పెంచి యాంటీ డంపింగ్ డ్యూటీ కింద విధించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఈ అదనంగా వచ్చేటటువంటి 25% యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇంకా అమలు కాలేదు. సో ఈ బియ్యం ఎగుమతుల విషయంలో కొంచెం లోతుగా మనము సంఖ్యల ఆధారంగా పరిశీలిస్తే భారతదేశం యొక్క మొత్తం బియ్యం ఎగుమతులు అనేటివి 21 మిలియన్ టన్నులు, అంటే $12.95 బిలియన్. ఇది మొత్తం ప్రపంచ దేశాలకు మన భారతదేశం ఎగుమతులు చేస్తున్నటువంటి బియ్యం యొక్క సంఖ్య. మన భారతదేశం చేస్తున్నటువంటి ఈ బియ్యం ఎగుమతులలో అమెరికాకు వెళ్ళేది 3% కంటే కూడా తక్కువే, అంటే కేవలము $392 మిలియన్ మాత్రమే. భారతదేశం ఎగుమతి చేస్తున్నటువంటి పర్టిక్యులర్ బాస్మతి బియ్యం 6 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే ఈ బాస్మతి బియ్యం అమెరికాకు వెళ్ళేది 1% కంటే కూడా తక్కువ. కానీ అటు అమెరికా దేశంలో చూసుకుంటే మన భారతదేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నటువంటి బియ్యం అనేది 26%. అంటే మనం పంపిస్తున్నటువంటి ఆ 3% అమెరికాకి వెళ్ళేసరికి 26% అయింది. మన భారతదేశం ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి బియ్యంలో అమెరికా అనేది మనకు చిన్న మార్కెట్, కానీ అమెరికా దేశానికి 26% మన భారతదేశం బియ్యం వెళ్తున్నాయి. మన భారతదేశం అత్యధికంగా మన బియ్యాన్ని ఎక్కడ ఎగుమతి చేస్తుంది అంటే సౌదీ అరేబియా అనేది మనకు పెద్ద మార్కెట్. $1.29 బిలియన్ అనేది కేవలం బియ్యం మీదే మనకు సౌదీ అరేబియా నుంచి వస్తున్నాయి. ఇది 2023 మరియు 2024 డేటా ప్రకారం. ఆ తర్వాత దేశము ఇరాన్. ఇది $734 మిలియన్ విలువ గల వ్యాపారం అనేది కేవలం బియ్యం మీద మన భారతదేశంతో చేస్తుంది. మూడో దేశం ఇరాక్. ఈ దేశము $733 మిలియన్ విలువ గల బియ్యము మన భారతదేశం నుంచి కొనుక్కుంటుంది. నాలుగో దేశము బెనిన్. ఈ దేశము $557 మిలియన్ విలువ గల బియ్యం అనేది మన భారతదేశం దగ్గర నుంచి కొంటుంది. ఐదో దేశము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది $465 మిలియన్ విలువ గల బియ్యం మన భారతదేశం నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఇక్కడ అమెరికా అనేది ఎక్కడుంది లిస్ట్ లో? ఈ డేటా ఆధారంగా చూసుకుంటే మన భారతదేశ బియ్యానికి అతిపెద్ద మార్కెట్ అనేది మిడిల్ ఈస్ట్. అమెరికా అనేది కేవలము 3% కూడా లేదు. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి బియ్యం మార్కెట్ లో మన భారతదేశానికి 40% షేర్ ఉంది. ముఖ్యంగా మన బియ్యానికి అత్యధిక మార్కెట్లు అంటే ఈ మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా దేశాలలో కూడా మనము మన బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటాము. కాబట్టి మన భారతదేశం అనేది
అమెరికా విధించే ఈ 25% యాంటీ డంపింగ్ డ్యూటీతో పెద్దగా చింత చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అమెరికా అనేది 25% అదనపు డ్యూటీ అనేది విధిస్తే ఆ 3%ను కూడా మనం ఇంకా తగ్గించేసి 1%కి చేసేసి ఆ మిగిలిన 2%ని మనము ఇతర దేశాలకు ఈజీగా ఎగుమతి చేసుకోవచ్చు. ఆర్థికవేత్తలు కూడా ట్రంప్ యొక్క ఈ 25% అదనపు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఈ బియ్యం మీద వేయటం వల్ల అమెరికా ప్రజలే ఇంకా ఇబ్బందుల పాలవుతారు, అమెరికాకే ఎక్కువ నష్టం ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో మన భారతీయులు కానీ లేకపోతే మన భారతీయుల బియ్యం కానీ కన్జంప్షన్ చేసేవాళ్ళు అంటే అక్కడ ఉపయోగించేవారు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఏ రెస్టారెంట్లోనైనా బిర్యానీ అనే పదం వింటే అక్కడ మన భారతదేశ బియ్యం అనేది ఖచ్చితంగా వాడతారు. కాబట్టి ఇప్పుడు ఈ 25% వల్ల ఆ మార్కెట్, ఆ బియ్యానికి సంబంధించినటువంటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి అక్కడ. దీనివల్ల మన భారతదేశానికి వచ్చే నష్టం అనేది పెద్దగా లేదు, అది చిన్న నష్టం మాత్రమే. ఇదే విషయాన్ని వారు చెప్తున్నారు. ఇలాంటి తాటాకు చెప్పుల లాంటి వార్తలు పట్టుకొచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది యాక్టివిస్టులు మరియు ఇండిపెండెంట్ జర్నలిస్టులు వీరు మన భారతదేశం యొక్క ఫారిన్ డిప్లొమసీ విధానాన్ని మరియు మన భారతదేశం యొక్క ప్రభుత్వంపై వేలెత్తి చూపుతున్నారు. సో మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆల్లో సెట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.